ఈరోజు ఉదయం 4 గంటలకే మమ్మల్ని అరెస్ట్ చేసినారు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ఉండే మున్సిపల్ కార్మికులది. దానికి సంబంధించిన ధర్నాకు వెళ్ళొద్దని ముందుగానే అరెస్ట్ చేసినారు. ఈ అరెస్టుకు సందర్భంగా మేము నాచారం పోలీస్ స్టేషన్లో ఉన్నాము. మాకు సాలిచాలని జీతాలతో సతమతం అవుతున్న జిహెచ్ఎంసీ కార్మికుల కోసము మేము ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టుకున్నాము. ధర్నాతో అక్కడ అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇద్దాం అనుకున్నాము. దానికి సంబంధించిన మీటింగ్కు వీళ్ళు వెళ్ళొద్దు కార్మికులు అని చెప్పి మమ్మల్ని 4 గంటలకే ఇంటి దగ్గరికి వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ అయినా పర్వాలేదు కానీ మాకు ముఖ్యమంత్రి గారు మా మీద దయదలిచి మాకు 30,000కు తగ్గకుండా జీతం చేయాలని ఈ జిహెచ్ఎంసీ కార్మికుల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. మా కార్మికులకు మీరు ఇచ్చే జీతం సరిపోక ఇళ్ళ కిరాయిలు అన్నీ పెంచారు కానీ నిత్యావసర వస్తువులు కూడా పెరిగినాయి. ఈరోజు పప్పు కొనబోతే 150 రూపాయల కిలో ఉంది. నూనె ప్యాకెట్ కొంటే 150 రూపాయలకు తక్కువలేదు. ప్రతి వస్తువు పెరిగింది కానీ మున్సిపల్ కార్మికులకు మాత్రము జీతాలు మాత్రం పెరగలేదు. దయచేసి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత కొంచెం ఆలోచించి వాళ్ళు కొంచెం పెంచిరు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పెంచుతారని నమ్మకం మీద మేము ఇన్ని రోజులు అనుకున్నాము. ఇకనైనా మాకు వచ్చే 17,500 జీతం మాకు సరిపోతలేదు. 30,000కు తగ్గకుండా ఇస్తారని అది ఎమ్మటే అసెంబ్లీలో తీర్మానం చేసి మున్సిపల్ కార్మికులకు 30,000 జీతం ఇస్తామని చెప్పి ప్రకటిస్తారని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. జై మున్సిపల్ కార్మికులు, జీతాల జీతాలు మున్సిపల్ కార్మికుల ఐక్యత. కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత. జీతాలు మున్సిపల్ కార్మికుల ఐక్యత. ఈరోజు మున్సిపల్ కార్మికుల ధర్నా ప్రోగ్రాము ఎందుకు పెట్టుకున్నామంటే అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి అసెంబ్లీలో మా కోసము ఎమ్మెల్యేలకు ఒక వినతి పత్రం ఇద్దామని ఇందిరా పార్క్ దగ్గర ఆల్ మున్సిపల్ కార్మికుల తరఫున ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ప్రోగ్రాం పెట్టుకొని అక్కడ ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇద్దాం అనుకున్నాము. మేము అసెంబ్లీ కూడా ముట్టడి చేస్తలేము కానీ సామరస్యంగా మాకు సాలిచాల జీతాలతో హైదరాబాద్లో బతకాలంటే ఇబ్బంది అవుతుంది. హైదరాబాద్లో ఉన్న కార్మికులకు ప్రత్యేకంగా ఇంకొంచెం ముఖ్యమంత్రి గారు ఆలోచించి జిహెచ్ఎంసీ కార్మికులకు జీతాలు పెంచుతారని నమ్మకంతో మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మేము ఎదురు చూస్తున్నాము. సారేమో మమ్మల్ని ముందస్తుగా 4:30కే అరెస్ట్ చేయించారు. మా కార్మికులకు జీతాలు కనీసం 30,000కు తగ్గకుండా ఇవ్వాలని సీఎం గారిని కోరుతున్నాము. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ప్రోగ్రాము ఉంది. దానికి మేము వెళ్ళకుండా ముందుగానే 4 గంటలకే ఇంటికాడికి ఏఎస్ఐ గారు పోలీసులతో వచ్చి డోర్ కొట్టి తీసుకొచ్చి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసినారు. మా పోరాటం ఆగది. జీతాలు పెంచేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాము. కాపుల సర్కిల్ మున్సిపల్ కార్మికుల జేఏసీ తరఫున యాకసామి, అదేవిధంగా